నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. మార్చి 22 నుంచి జరిగే మెగా ఈవెంట్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం నిర్వహించడంతో దాదాపు అందరూ ప్లేయర్లు జట్టు మారిపోవాల్సి వచ్చింది. కొన్ని ఫ్రాంచైజీలలో కెప్టెన్లు కూడా మారిపోయారు. దాంతో ఈ ఏడాది ఐపీఎల్ మరింత రసవత్తరంగా సాగనుంది. ముంబై ఇండియన్స్ జట్టులో 2021 నుంచి కొనసాగుతున్న అర్జున్ టెండూల్కర్ ఈ ఏడాదైనా ఫుల్ టైమర్గా మ్యాచ్లో దిగుతాడా లేదా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఐపీఎల్ 2021లో వేలానికి వచ్చిన అర్జున్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ బేసిక్ ధర 20 లక్షలకు దక్కించుకుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అర్జున్ని ముంబై ఇండియన్సే దక్కించుకుంటుంది. మెగా వేలానికి ముందు రిలీజ్ చేసిన ముంబై ఇండియన్స్ మళ్ళీ 30 లక్షల ధరకు సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ జట్టు తన తొలి మ్యాచ్ని మార్చి 23న చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తొలి మ్యాచ్ కావడం, ఇంకా ఫుల్ స్క్వాడ్ అందుబాటులోకి రాకపోవడం, బుమ్రా కూడా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో అర్జున్ని ఆడించే ఆలోచనలో ముంబై మేనేజ్మెంట్ ఉంది. అయితే 2023లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్ తొలి సీజన్లో 4 మ్యాచ్లు ఆడి 3 వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్లో కూడా 13 పరుగులు చేశాడు. ఇక 2024 ఐపీఎల్లో కేవలం ఒక్క మ్యాచ్లోనే ఆడిన అర్జున్ 2 ఓవర్లే బౌలింగ్ చేసి 22 పరుగులు బాధించుకున్నాడు. అయితే ఈ ఏడాది ఎలాగైనా అర్జున్ని ఫుల్ టైం ఆటగాడిగా బరిలోకి దింపాలని ముంబై చూస్తోంది.